ఓయ్ ఓ మనిషి, ఇలా ఆదివారమే సాయంత్రం అయితే అంది, చికెన్ మటన్ వద్దా? పైసలు ఎక్కువ చెప్తానే, ₹1 జోగుల. నాకే మస్తు బాధ అనిపిస్తాంది. ఎందుకు బాధపడతానవే? పైసలు తీసుకుపోయి అరకిలో మటన్ తీసుకురాపు. సరే సరే. ఏమైంది? ఏం వెతుకుతాను? ఏం లేదే, పైసలు అంటే ఎవరి దగ్గర నీ జేబులో పైసలు ఉండేనా? లేవు లేవు లేవు. ఈడేమో రంది కూర్చున్నాడు. ఏమిరా ఏమో రంది పడతాను? ఏం లేదా, మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నది, గొర్రె పిల్లని కోయాలి లేకపోతే ఇచ్చేపోతుంది. నాకురేమో పైసలు లేవు, ఎట్లా అని ఆలోచిస్తానే. పెద్ద సమస్య వచ్చిందిరా నీకు. సరే ఒక పని చెప్తే చేస్తావారా? ఏం చేయాలి? దీంట్లో ఒకటి నచ్చిన గొర్రెని తీసుకోపో, తర్వాత సంగతి నేను చూసుకుంటా పో. తీసుకోపోతే మీ పాటేలు అడగడానే ఎడిపోయింది గొర్రె అని? నీకెందుకురా, ఏ కుక్క పిల్ల ఎత్తుకపోయిందా చెప్తా. సరే మరి తీసుకోపోనా మరి? తీసుకుపోయినట్టు కాదు, సాయంత్రం పుల్లి బట్టలు తీసి పెట్టు. ఏమైంది బావా? బయటికి పోయి వస్తా అంటే నా నెక్లెస్ ఎవడో దొబ్బేసిండు బావా. ఓసిని గాదానికే అంత కంగారు పడతాను అని. ఇదే నా నెక్లెస్? ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఏం లేదు, ఎవడో వచ్చి ఎత్తుకుపోయే బదులు నేనే ఎత్తుకొస్తే బాగుంటుంది అని ఎత్తుకొచ్చిన. ఎడిపోతానవే? ఏం లేదురా, మన దాకా 3 రోజులు అవుతాను. ఈ కోళ్ళు నమ్ముకొని తాగుదాని చూస్తాను. మంచి పనే చేస్తాను గాని, అయినా నీకు కోళ్ళు లేవు కాదే? నాకు కోళ్ళున్నా నేను ఎందుకు అమ్ముంటారా? పక్క ఇంటి కోడి ఇది. మొన్న వాడు లొల్లి పెట్టుకున్నారా నాతోటి, అందుకే వాడిని ఎత్తుకపోతాను. అతే రెడీ అయ్యావు కదా, జర బయటికి పోయి కిరాణా సామాన్లు తీసుకురారాదు. అత్తయ్య వచ్చినావా? అబ్బా ఏం ఎండలే, కూసేపు అయితే చచ్చిపోయేదాన్ని, అట్లా కుదరని ఎండ. అందుకే కదా నిన్ను పంపింది. వేడిగుండి తీసుకొస్తే. ఎందుకే ఉప్పులే కారం లేదు ఈ కూర ఎందుకన్నావే? ఏందత్తయ్య మర్చిపోయినావా, ఇవాళ కూర వండింది నువ్వే. ఎందుకు చెప్పి అన్నం అంటే నువ్వు కనుక వెళ్తాను అన్నం. అదేందో అత్తయ్య, ఛాన్స్ ఎప్పటి నుంచి పొంగుతుంది కానీ అన్నం దగ్గరకే అయితే లేదు. గట్ల ఎందుకైతే నువ్వు జరుగు, నేను చూస్తా. ఇలా బియ్యం అయితే బియ్యం పెట్టలేదా? కడిగిన నీళ్ళు పెట్టినట్టున్న అత్తయ్య, మర్చిపోయి.